వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముందుగా నేను ఒక వీడియో చూపిస్తా చూడండి, మమతా బెనర్జీకి సంబంధించి, తర్వాత మాట్లాడుకుందాం. పాపం మేడంకి మస్తు కోపం వచ్చింది, సీరియస్గా వెళ్ళిపోతుంది. ఎందుకో తెలిస్తే ఎంత ఇజ్జత్ తీసుకుంది, పశ్చిమ బెంగాల్లో మమత పరిస్థితి ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అసలు విషయం ఏంటంటే, మమతా బెనర్జీకి అంతా ఇంత కాదు, తీవ్రమైన అవమానం జరిగింది. అది సొంత ఇంట్లోనే. ఇంట్లో అంటే టీఎంసీలో తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే మమతా బెనర్జీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ పార్టీలో నుంచి ఇట్లా జంప్ అయిపోయి బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సొంత పార్టీ కౌన్సిలర్లే లైట్ తీసుకున్నారు. మమత పదవికే ఇప్పుడు ముప్పు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కోట కూలిపోయేలా కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన సొంత నివాసంలో ఏర్పాటు చేసిన టీఎంసీ కౌన్సిలర్ల అత్యవసర సమావేశం రద్దయింది. ఎందుకంటే కౌన్సిలర్లు ఆమెను కలవడానికి నిర్మోహమాటంగా నిరాకరించారు. దీంతో దీదీ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. నిన్నటికి నిన్న బైపో అదే మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉదాంతం తర్వాత ఈరోజు మమతా బెనర్జీ అర్ధాంతరంగా ఢిల్లీకి పయనమయ్యారు. రేపు జరగబోయే ఇండి కూటమి సమావేశంలో కూడా ఆమె పాల్గొననున్నారు. బెంగాల్ రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అక్కడ అసలైన రాజకీయ క్రీడ మొదలవుతుంది. టీఎంసీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి అభిషేక్ బెనర్జీని తప్పించడానికి ఆ పార్టీ ఎంపీల సంతకాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. గతంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేని సొంత పార్టీ నేతలే ఎలాగైతే గద్దెదించారో, త్వరలోనే మమతా బెనర్జీని కూడా టీఎంసీ పార్టీ అధినేత్రి పదవి నుంచి తప్పించడానికి అదే తరహా రిప్లై గేమ్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. బెంగాల్ రాజకీయ సంక్షోభం ఇప్పుడు ఏ తీరానికి చేరుతుందనేది దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.